హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో వైద్య ఆరోగ్య శాఖలో ఈ నెల చివరిలోపు 12,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాల వారీగా కొన్ని కొత్త నోటిఫికేషన్స్ విడుదల కావడం జరిగింది. ఈ వీడియోలో ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు, వాటికి సంబంధించి అప్లై చేయడానికి చివరి తేదీ ఏమిటి అనే డీటెయిల్స్తో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలు అయితే చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి నోటిఫికేషన్ని మాత్రం మీరు జిల్లాకు చెందినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. విఎంఆర్ సార్ బర్త్డే సందర్భంగా విఎంఆర్ లాజిక్స్ వారి తిరుగులేని సంచలన ఆఫర్. ఏ ఆన్లైన్ కోర్స్ అయినా కేవలం ₹1 మాత్రమే. ఎస్ఐ, కానిస్టేబుల్, SSC CGL, CHSL, బ్యాంకింగ్, RRB NTPC, గ్రూప్ డి, గ్రూప్ 4, ఇంటెలిజెన్స్ బ్యూరో, GD కానిస్టేబుల్, CSET ఆన్లైన్ కోర్సు ఏదైనా 1 month వ్యాలిడిటీతో కేవలం ₹1 మాత్రమే. ఆఫర్ వ్యాలిడ్ ఆన్ 7th, 8th, 9th February. ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు, సాటి రారు. ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ ఫిబ్రవరి 7 నుండి ప్రారంభం. ₹1 కోర్సు గురించిన పూర్తి వివరాలకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో విఎంఆర్ సార్ లేటెస్ట్ వీడియోను చూడండి. ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి. ఇతర వివరాలకు 8818883666 లేదా 8863966665 నెంబర్లలో సంప్రదించండి. ఓకే ఫ్రెండ్స్, మొదటి జిల్లా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో మనం చూసినట్లయితే కొత్తగా కొన్ని నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి బ్యాక్లాగ్ నోటిఫికేషన్, మరొకటి జిల్లా DCHS కార్యాలయం నుంచి వచ్చినటువంటి బ్యాక్లాగ్ నోటిఫికేషన్, అదేవిధంగా GGH శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పారామెడికల్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్నింటికీ కూడా వేరువేరుగా అప్లై చేయాలి. మీకు అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ ఫిబ్రవరి 11 వరకు ఇవ్వడం అయితే జరిగింది. పూర్తి నోటిఫికేషన్ని జిల్లా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయండి. నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పినట్లయితే అన్ని నోటిఫికేషన్లు చెప్పడానికి చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. మీరు అంతవరకు వీడియోను పూర్తిగా చివరి వరకు చూడరు. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కనుక అక్కడి నుంచి జిల్లా వెబ్సైట్ని ఓపెన్ చేసి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇక రెండవ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 FNO శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇది DMHOకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఫిబ్రవరి 10 చివరి తేదీ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే DCHS నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 థియేటర్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, అదేవిధంగా ఆప్థాల్మిక్ అసిస్టెంటు, ఆడియోమెట్రిషియన్ అనే పోస్టులు అయితే రిక్రూట్ అయితే చేస్తున్నారు. దీనికి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 12 చివరి తేదీ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి పూర్తి నోటిఫికేషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి. అర్హత ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. ఇక మనకి మూడవ జిల్లా అయినటువంటి విశాఖపట్నం నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే పారామెడికల్ పోస్టులను భర్తీ అయితే చేస్తున్నారు. జూనియర్ అండ్ సీనియర్ ఇన్స్ట్రక్టర్ అనేటువంటి స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది విశాఖపట్నం జిల్లాలో RCD హాస్పిటల్ నుంచి విడుదలైతే చేయడం జరిగింది. ఇంకా చాలా హాస్పిటల్స్ అనేవి విశాఖపట్నంలో ఉన్నాయి కనుక వాటి నుంచి కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ప్రస్తుతం రిలీజ్ చేసిన నోటిఫికేషన్కి మీలో ఎవరికైనా అర్హత ఉంటే అప్లై చేయండి. తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా మనకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్కువగానే ఖాళీలు అయితే ఉన్నాయి, కానీ అవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మాత్రం తక్కువ. ఇక్కడ చూసుకుంటే బయోమెడికల్ ఇంజనీర్ అనే పోస్ట్ ఒకటి ఉంది, ఆడియోమెట్రీ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయి, స్పీచ్ థెరపిస్ట్ వేకెన్సీ ఒకటి ఉంది, పెర్ఫ్యూజనిస్ట్ పోస్టులు 2 ఉన్నాయి, డయాలసిస్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది, అదేవిధంగా రిఫ్రాక్షనిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది, కార్డియాలజీ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది, డెంటల్ హైజినిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది, డెంటల్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది, ఎక్స్రే అటెండెంట్ అనే పోస్టులు అయితే 2 ఉన్నాయి. ఇందులో అన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఒక్క బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ను మాత్రమే కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని మీలో ఎవరికైనా ఈ ఉద్యోగాలకి అర్హత ఉన్నట్లయితే
అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీకు జిల్లా వెబ్సైట్లో లభించడం అయితే జరుగుతుంది. తర్వాత జిల్లా చూస్తే మనకి ప్రకాశం జిల్లా నుంచి కూడా కొన్ని నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒంగోలు జీజీహెచ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. తర్వాత ఏపీవీవీపీకి సంబంధించి డీసీహెచ్ఎస్ నోటిఫికేషన్ కూడా ఒకటి విడుదలైతే కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా కొన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎలాంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయో దాదాపు అలాంటి ఉద్యోగాలనే ఇక్కడ మనకి నోటిఫికేషన్ ద్వారా జీజీహెచ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయితే చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ప్రకాశం జిల్లాలో వచ్చినటువంటి మరో నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్కి సంబంధించి. ఈ నోటిఫికేషన్ ద్వారా రేడియోగ్రాఫర్ పోస్టులు 2, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగం 1, థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 7 అయితే ఉన్నాయి. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే 2 ఉన్నాయి. ఆడియోమెట్రీ టెక్నీషియన్ కూడా 2 ఉన్నాయి. దీంతో పాటుగా జూనియర్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీ ఒకటి ఉంది. అదర్ క్లాస్ 4 ఉద్యోగాలు లేదా ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీ ఒకటి ఉంది. టోటల్గా 16 ఖాళీలు అయితే రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ప్రకాశం జిల్లా అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. నెల్లూరు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా మనకి కొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా రిఫ్రెషనిస్ట్ వేకెన్సీ ఒకటి ఉంది, న్యూక్లియర్ ఫిజిసిస్ట్ వేకెన్సీ ఒకటి ఉంది, డెంటల్ టెక్నీషియన్ పోస్టులు 3 ఉన్నాయి, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు అయితే 2 ఉన్నాయి. రిఫ్రాక్షనిస్ట్ పోస్ట్ మాత్రమే కాంట్రాక్ట్ బేసిస్, మిగతావన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఫిబ్రవరి 12 చివరి తేదీ. జీజీహెచ్ నెల్లూరు నుంచి కూడా నోటిఫికేషన్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా చూస్తే మనకి కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 11 చివరి తేదీ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే మీకు ఉన్నటువంటి ఉద్యోగాల వివరాలు అయితే తెలుస్తాయి. ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ మరియు జీజీహెచ్ నోటిఫికేషన్ ని మీరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకి కర్నూలు జిల్లా నుంచి కూడా కొన్ని నోటిఫికేషన్స్ అయితే అప్డేట్ కావడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏపీవీవీపీ డీసీహెచ్ఎస్ నంద్యాల పారామెడికల్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించి ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అయితే అప్లై అయితే చేయడం జరిగింది. అంటే కొత్త నోటిఫికేషన్ అయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, ఫిబ్రవరి 10 చివరి తేదీ. మిగిలినటువంటి పోస్టులు అవి. తర్వాత జీజీహెచ్ కర్నూలుకి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్టులు కూడా వెబ్సైట్లో ఉన్నాయి. ఎవరైనా గతంలో అప్లై చేసుకుని ఉన్నట్లయితే చెక్ చేయండి. ఇక వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ సంబంధించి ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎల్జీఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇవి కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు అని చెప్పొచ్చు. ఆల్రెడీ నేను ఈ నోటిఫికేషన్ అయితే చూడడం జరిగింది. ఫిబ్రవరి 7 చివరి తేదీ. తర్వాత మనం చూసుకుంటే అర్బన్ క్లినిక్స్లోనే మరొక నోటిఫికేషన్ ఉంది. అది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగము. దీంతో పాటుగా మనకి ఎన్హెచ్ఎంకి సంబంధించి కూడా కొన్ని పోస్టులను భర్తీ చేయడానికి ఇవ్వడం అయితే జరిగింది. ఫిబ్రవరి 9 చివరి తేదీ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇదే జిల్లాలో మనకి జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి కూడా లైబ్రేరియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఒకసారి జిల్లా వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మీకు పూర్తి నోటిఫికేషన్స్ అయితే లభిస్తాయి.